ఆంధ్రప్రదేశ్లో సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు నాయుడు గారు సృష్టించలేక రాష్ట్ర ఖజానాలోకి అప్పుల రూపంలో మాత్రం భయంకరంగా తీసుకొస్తున్నాడు. నెక్స్ట్ 4వ తేదీ ప్రభుత్వ ఖజానాలోకి 7,000 కోట్లు రాబోతుంది. ఎక్కడి నుంచి అంటే ఆర్బీఐ దగ్గర నుంచి అప్పు తీసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈయన గతంలో ఏమన్నాడు అధికారం చేపట్టక ముందు? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద సృష్టించి పేద ప్రజలను ధనవంతులను చేసేస్తాం, సంపద సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తానన్న పథకాల కన్నా రెట్టింపు పథకాలు ఇచ్చి పేదలందరినీ కూడా ఆదుకునే పొజిషన్కి తీసుకొస్తామని చెప్పేసి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఉన్న సంపదను కూడా నాశనం చేసే విధంగా అడుగులు వేస్తున్నారు. జీఎస్టీ ఆదాయం మళ్ళీ పడిపోయింది. అలా పడిపోవడంతోనే ఆంధ్రప్రదేశ్ తిరోగమనంలో పయనిస్తుంది. కూటమి అధికారం చేపట్టినప్పటి నుంచి జీఎస్టీ ఆదాయంలో రోజు రోజుకి క్షీణత నమోదవుతూనే ఉంది. మే నెలలో 2% జీఎస్టీ ఆదాయం మైనస్ అయింది. గత ఏడాది మే నెల ఆదాయం కంటే ఈ ఏడాది మే నెలలో తక్కువ ఆదాయం నమోదైంది. చంద్రబాబు నాయుడు గారి పాలనలో జీఎస్టీ ఆదాయం భారీగా పడిపోయింది. అన్ని రాష్ట్రాల్లోనూ పెరిగినటువంటి జీఎస్టీ ఆదాయం చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆంధ్రప్రదేశ్లో మాత్రం జీఎస్టీ తగ్గుతూ పోతుంది. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఆదాయాన్ని నేల నాకిచ్చేశాడు. మే నెలలో 3,803 కోట్ల జీఎస్టీ ఆదాయం వస్తే గత ఏడాది మే నెలలో 3,890 కోట్ల జీఎస్టీ ఆదాయం వచ్చింది. చుట్టుపక్కల అన్ని రాష్ట్రాల్లోనూ జీఎస్టీ ఆదాయం పెరిగింది. తమిళనాడు అయితేనేమి, తెలంగాణ అయితేనేమి, కర్ణాటక అయితేనేమి ఈ రాష్ట్రాల్లో జీఎస్టీ ఆదాయం పెరిగింది. చంద్రబాబు నాయుడు గారి పాలనలోని ఏపీలో మాత్రం జీఎస్టీ ఆదాయం పతనమైంది. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యాక అత్యధిక నెలలో ఆదాయం పతనమైపోయింది. చంద్రబాబు నాయుడు గారి పాలన వైఫల్యానికి ఇది నిదర్శనం. సంపద సృష్టించలేక చతికిలపడ్డాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే తన కుమారుడు నడిపిస్తున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం, రాష్ట్రం ఆదాయం మీద వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేయలేక రెడ్ బుక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల రాష్ట్రాన్ని మొత్తం కూడా రాష్ట్ర ఆదాయాన్ని పూర్తిగా నేల నాగించేశారు. సంపద సృష్టిస్తారన్న చంద్రబాబు నాయుడు గారు ఏమైపోయాడు? వీటి మీద ఎందుకు నోరు మెదపడం లేదు? సంపద సృష్టి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి పనిచేశాడు. మేము వస్తే సంపద సృష్టిస్తాం, నా 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ని బాగా వండి వాడ్చి రాష్ట్ర ఆదాయాన్ని పైకి తీసుకెళ్ళి పేదలందరినీ కూడా ధనవంతులు చేసేస్తా అని చెప్పేసి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏంటి ఇలా అయిపోయిన పరిస్థితి? సంవత్సరం అయింది వీళ్ళు అధికారం చేపట్టి. ఆల్రెడీ రాష్ట్ర అప్పు వీళ్ళు చేసినటువంటి అప్పు ఒక సంవత్సరంలో 1,50,000 కోట్లు. ఇప్పుడు ఈ నెలలో మళ్ళీ 4వ తేదీ 7,000 కోట్లు అప్పు రాబోతుంది. ఇంక ఈ సంవత్సరం ఇంకెన్ని లక్షల కోట్లు చేస్తాడు? సంపద సృష్టి ఎక్కడా లేదు. తెలుగుదేశం పార్టీ నాయకుల జోబులో మాత్రం గట్టిగా పోతుంది సంపద సృష్టి.